ప్రముఖ సినీ గాయని మంగ్లీ చుట్టూ మురుసుకున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా లాయర్ సుబ్బారావు పైన ఆమె ఎదురుదాడికి దిగారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్పించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మార్చి 21న సుబా సూయపోగు అనే వ్యక్తి తనను కలవాలని ఒత్తిడి చేసినట్లుగా తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపించారు. లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. అలాగే వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రముఖ సినీ గాయని మంగ్లీ చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా లాయర్ సుబ్బారావు పైన ఆమె ఎదురుదాడికి దిగారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్పించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మార్చి 21న సుబా సియోపోగు అనే వ్యక్తి తనను కలవాలని ఒత్తిడి చేసినట్లుగా తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది మంగ్లీ. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, స్టేషన్లో కేసు నమోదైంది. తనను బెదిరిస్తున్నారు, అవమానిస్తున్నారు అంటూ లాయర్ సుబ్బారావు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే కేసు మరొక టర్న్ అనేది తీసుకుంది. మంగ్లీ వివాదంలో ప్రస్తుతం ఒక కీలక మలుపు అనేది చోటు చేసుకుంది. లాయర్ సుబ్బారావు పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది మంగ్లీ. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. తను వచ్చినటువంటి ఫిర్యాదులో తనను బదనాం చేసేలాగా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాల ద్వారా కావచ్చు, మీడియా ఎదుటకు వచ్చి తను చేయనటువంటి పనులను చేశానంటూ కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసింది. అయితే గతంలో ఏవైతే నోట్ల కట్లను చూపించడం జరిగిందో అసలు ఆ నోట్ల కట్లతో తనకు ఎటువంటి సంబంధము లేదని, వీటన్నిటిని కేవలం ఎవరెవరైతే తనకు సన్నిహితంగా ఇటు పనికి సంబంధించినటువంటి వ్యవహారాలలో తనతో ఇన్వాల్వ్ అవుతారో ఆ వ్యక్తుల్ని ఏదో తమకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా అంటగట్టినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తను ఈ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడటంతో పాటు అసలు లాయర్ సుబ్బారావు చేస్తున్నటువంటి ఆరోపణలతో తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ రత్నకుమార్.